Hi, hello and welcome back to our channel High Heels and Diapers. Nenu me Harita. If you are new here, I make videos on food, fashion, travel, health and home decor. And mana channel lo ee topics meeda different playlists kuda create chestunnai just to make it easy for you guys. So without any second thought, go subscribe to our channel and hit that bell icon. And talking about today's video, it's a simple evening vlog. Ee roju date vachesi 7th January 2021 and to time 9:30 avutundi. We just came for a long drive. ఈవినింగ్ అలా సరదాగా డ్రైవ్కి వచ్చాము. అంటే నో డెస్టినేషన్ అనమాట. ఆల్రెడీ అన్ని రోజు చూసేసాం కదా అని ఈసారి మేడ్చల్ వైపు వచ్చాము. ఇంకా అలా వస్తూ ఉండగా ఇక్కడ ఒక డాబా దగ్గర ఆగాము. అండ్ ఈ ఏరియా ఏంటి అనేది నాకు కూడా ఇంకా తెలీదు. నేను ఒక 5 minutesలో కనుక్కుని ఐ లెట్ యూ గైస్ నో. మేము వచ్చి మామూలుగా ఫుడ్ ఆర్డర్ చేసాము. స్నాక్స్ స్టార్టర్స్లో చికెన్ 65 ఆర్డర్ చేసామన్నమాట. అండ్ తినటం స్టార్ట్ చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో దాబాస్లో తిన్న ఫుడ్లో ఇది చాలా టేస్టీగా అనిపించింది నాకు. సో ఐ థాట్ ఐ లెట్ యూ గైస్ నో అబౌట్ దిస్ ప్లేస్ అని. అందుకని వెంటనే నేను ఇంకా వ్లాగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ యా, ఇప్పుడు ఈ ప్లేస్ ఎక్కడ, ఏంటి, దాబా పేరు ఏంటి అని చెప్పి ఐ లెట్ యూ నో ఇన్ అ మినిట్. అండ్ ఐఎమ్ సో థ్రిల్డ్ టు నో దట్ దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ బిక్నూర్ అని. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చాను బిక్నూర్కి అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ హియర్. అండ్ నేను ఐ వాజ్ ఆస్కింగ్ మై హస్బెండ్, ఇది నిజంగానే బిక్నూరా, ఇంకెక్కడైనా బిక్నూర్స్ ఉన్నాయా అని. అండ్ ఐ నో భవనత అండ్ అమూల్య, ఐ నో యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. అమూల్య, యు వర్ నాట్ బోర్న్ అప్పుడు. చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ బిక్నూర్కి వచ్చాము అండ్ రైల్వే స్టేషన్ పక్కనే అనమాట మేము ఉండింది అప్పుడు. అండ్ దీని పక్కనే ఒక హాస్టల్ ఉండేది. ఆ హాస్టల్లో ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock పిల్లలందరూ బోర్ వాటర్ తల స్నానం చేస్తున్నారు అనమాట. ఇట్ వాస్ సో కోల్డ్. నేను మా చెల్లి అల్లరి చేసినప్పుడు మై మామ్ వాస్ టెలింగ్, మీరు కూడా అల్లరి చేస్తే పక్కన హాస్టల్లో వేసేస్తాము అని. సో అట్లా మాకు బిక్నూర్ అండ్ హాస్టల్ అంటే ఒక కైండ్ ఆఫ్ భయం ఉండేది. అండ్ ఎప్పుడు మేము అల్లరి చేసినా కానీ చూసారు కదా అక్కడ హాస్టల్, బిక్నూర్ హాస్టల్లో వేసేస్తాం మిమ్మల్ని అనేవాళ్ళు. అండ్ ఇప్పుడు సడన్గా ఇక్కడికి రాగానే నాకు ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి. అండ్ యా, సో ఎప్పుడైనా మీరు బిక్నూర్కి వచ్చినప్పుడు ఈ దాబా దగ్గర ఆగండి డెఫినెట్గా. ఈ దాబా పేరు ఏంటి అంటే శేఖర్ ఫ్యామిలీ దాబా అండ్ టిఫిన్స్ అనమాట. ఫుడ్ మాత్రం అమేజింగ్ ఉంది. ఆల్రెడీ హస్బెండ్ లోపల 2 స్టార్టర్స్ ఫినిష్ చేస్తారు. చికెన్ 65 అయిపోయింది అండ్ పెప్పర్ చికెన్ చెప్పాము. ఇట్స్ రియలీ టేస్టీ. అండ్ యా, ఈ దాబా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కొద్దిసేపట్లో నేను మొత్తం ఇదంతా కూడా షూట్ చేసి చూపిస్తాను. సో యా, దిస్ ఈవినింగ్ కొంచెం స్పెషల్గా అండ్ డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో, సమ్హౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్. మీరు మేడ్చల్ నుంచి ఇటువైపు వస్తున్నట్టయితే మీకు లెఫ్ట్ సైడ్లో బిక్నూర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్కి కొంచెం ముందర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో ఉందన్నమాట ఈ దాబా, శేఖర్ ఫ్యామిలీ దాబా అండ్ టిఫిన్స్. అండ్ గైస్, ఎక్స్క్యూజ్ మై ఆయిలీ హెడ్, ఎందుకంటే దిస్ డ్రైవ్ ఈజ్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. మేము అసలు కూడా అనుకోలేదు. సడన్గా 7 o'clockకి హబ్బీ వాజ్ లైక్ లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్ అండ్ నేను ఉన్న పలంగా వచ్చేసాను. అండ్ ఆర్వీ ఈజ్ విత్ మై మామ్. నేను, హబ్బీ అండ్ నా యంగర్ డాటర్ అదీరాతో వచ్చామన్నమాట. అదీరా ఈజ్ హ్యాపీలీ స్లీపింగ్ ఇన్ ద కార్. అండ్ మేము అండ్ ఇక్కడ బయట కూర్చొని ఫుడ్ తింటున్నాను. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈరోజు అంత చలిగా లేదు. అండ్ దెర్ ఆర్ నో మస్కిటోస్ అట్ ఆల్. అసలు ఇక్కడ ఒక్క దోమ కూడా లేదు. యూజువల్గా బయటకు వెళ్తే మస్కిటోస్తో మనకి ఎంత ప్రాబ్లం ఉంటుంది. అండ్ నేను ఒడోమోస్ కూడా క్యారీ చేశాను, బట్ దాని అవసరం రావట్లేదు ఇప్పుడు. అండ్ యా, లెట్ మీ ఈట్ మై స్నాక్. సో ఇది నా సెకండ్ స్నాక్, పెప్పర్ చికెన్. దాబా చూపిస్తానని చెప్పి ఇంకా చూపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే ఐ కుడ్ నాట్ స్టాప్ బింజింగ్ ఆన్ దిస్ స్నాక్. ఇది సెకండ్ స్నాక్ అనమాట. యాక్చువల్లీ చికెన్ 65 అయిపోయింది. అది తింటున్నప్పుడు కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ కుడెంట్ స్టాప్ అనమాట. సో తినేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ దిస్ వ్లాగ్.
అండ్ యా తినటంలో బిజీ ఉన్నాను. హోటల్ డాబా చూపిస్తాను. ఇగోండి హస్బెండ్ వచ్చి ఏంటి నాకు ఇవ్వవా అని చెప్పి స్నాక్ తీసుకున్నారు. సో యా ఇది కొంచెం తినిన తర్వాత మీకు ఈ డాబా బయట నుంచి ఎలా ఉంది ఏంటి అని ఎగ్జాక్ట్గా చూపిస్తాను. అండ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ద నాయిస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండ్ లైటింగ్. నైట్ టైంలో షూట్ చేస్తున్నాను కదా, ఈ లైట్స్ వల్ల అంత క్లియర్గా రావట్లేదు. బట్ ఐ ట్రై మై బెస్ట్. మీకు ఇంకా ఎక్కువ మిమ్మల్ని వెయిట్ చేయించను. ఐ విల్ షో యూ ద డాబా అండ్ ద సరౌండింగ్స్. ఇఫ్ యూ కుడ్ సీ, ఇందాక చెప్పాను కదా మేడ్చల్ నుంచి వస్తుంటే లెఫ్ట్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉందని, అండ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఈ డాబా. ఇట్స్ జస్ట్ 95 kilometers ఫ్రమ్ కుకట్పల్లి, హైదరాబాద్. దిస్ ఈస్ హౌ ది డాబా లుక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. చూస్తూనే చెప్పేయచ్చు అనమాట మనం ఈ డాబా వెరీ వెల్ అండ్ నీట్లీ మెయింటైన్డ్ అని. కనిపిస్తుంది కదా, పబ్లిక్ ఫ్లోటింగ్ కూడా బాగానే ఉంది. మేమున్న టైంలోనే 3 to 4 buses వచ్చి ఆగి వెళ్ళినాయి. ఇఫ్ యూ కుడ్ సీ, బయట సీటింగ్ కూడా నీట్గా అరేంజ్ చేసి ఉంది అండ్ సోషల్ డిస్టెన్సింగ్కి కావాల్సినంత స్పేస్ ఉంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అట్ ఆల్. సో గైజ్, నేను ఇక్కడ డాబా మొత్తం మీకు లోపల కూడా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఓనర్ గారు ఉన్నారు, డాబా ఓనర్ గారు. హాయ్ చెప్పండి ఒకసారి. ఓకే, సో ఈ డాబా ఈయనదే అనమాట. సో దిస్ క్రెడిట్ గోస్ టు దిస్ ఓనర్, ఎందుకంటే డాబాని ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. మీరు డెఫినెట్గా ఇక్కడికి రావాలి. అండ్ ఐ జస్ట్ షో యూ ద మెన్యూ అండ్ ద ప్రైసెస్, సో మీకే అర్థమవుతుంది. సో లెట్స్ లుక్ ఎట్ ది మెన్యూ. వెజ్ అండ్ నాన్ వెజ్ దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఐటమ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 80 rupees అండ్ ఇట్ గోస్ అప్ టు 200 rupees, విచ్ ఐ థింక్ ఇస్ వెరీ రీజనబుల్. యట్ ఫుడ్ టేస్ట్ అండ్ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. టీ, కాఫీ, బూస్ట్ అండ్ కోల్డ్ డ్రింక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ హియర్ కమ్స్ ది ఇన్సైడ్ సీటింగ్ వ్యూ. ఇక్కడైతే ఇంకా స్పేషియస్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్లో టాయిలెట్స్ కూడా ఉన్నాయి అండ్ అవి కూడా చాలా నీట్గానే ఉన్నాయి. ఇది టిఫిన్ సెంటర్ అండ్ మార్నింగ్ టైమ్స్లో మాత్రమే ఓపెన్ ఉంటుందంట. ఇది కిచెన్, ఓపెన్గా బయటికి కనిపిస్తూ ఉంటుంది. అండ్ యూ కెన్ సీ హౌ యువర్ ఫుడ్ ఈస్ బీయింగ్ మేడ్. ఇక్కడ కూడా నీట్నెస్కి ఫుల్ పాయింట్స్. అండ్ లాస్ట్లీ ఇది మన చాయ్ బండి. आफ्टर मील्स एक चाय तो बनता है. ఫ్రెండ్స్ తిన్ పేరు నవీన్ అనమాట. సో కరెంట్లీ హీఈస్ ద గై హూ సర్వింగ్ అస్. అండ్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. తినే ఫస్ట్ చికెన్ 65 బాగుంటుందని సజెస్ట్ చేశారు. సో వి ఆర్డర్ చికెన్ 65 అండ్ ఇంకా ఇప్పటికి 2-3 స్నాక్స్ అయిపోయాయి. అండ్ వీఆర్ ప్లానింగ్ టు ఆర్డర్ ది మెయిన్ కోర్స్. అండ్ మెయిన్ కోర్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు ఇంకొంచెం సేపట్లో చెప్తాను. అండ్ నవీన్ సే హాయ్. ఓకే, సో హీల్ బీ సర్వింగ్ ద రెస్ట్ ఆఫ్ ఫుడ్ అనమాట మాకు. అండ్ హియర్ కమ్స్ ఆర్ హాట్ మెయిన్ కోర్స్. మేము బటర్ నాన్, రోటీ అండ్ బటర్ చికెన్ ఆర్డర్ చేసాము. ప్లేట్స్ కూడా యూజ్ అండ్ త్రో ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ అని చెప్పచ్చు. అండ్ ఐ కాంట్ వెయిట్ టు డిగ్ ఇన్. And guys, this is how we spent our evening. Long drive, amazing climate and yummy food at this dhaba. Especially ee place Bignur. Na childhood memories chala kuda revive ayyayi. And now it's 11:15 PM and it's time to head back home. I hope you liked this vlog. If you did, give this video a big thumbs up and don't forget to like, share and subscribe to my channel. I'll see you guys in my next video. Until then, stay happy and stay blessed. Bye!